మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషనల్. అంకెల్లో అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. బర్త్ నెంబర్ 1, డెస్టినీ నెంబర్ 4 ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోతోంది, నేమ్ కరెక్షన్ చేయించుకుంటే ఎలా ఉంటుంది అన్నది మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు వాస్తు సంఖ్యాశాస్త్ర నిపుణులు నర్రా రామకృష్ణ చౌదరి గారు. గురుగారు నమస్కారం. నమస్తే. గురుగారు, బర్త్ నెంబర్ 1, డెస్టినీ నెంబర్ 4 ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోతుంది అసలు జాతకం? ఇప్పుడు ఎవరైతే ఈ 1, 10, 19, 28 తేదీల్లో జన్మించారో వాళ్ళ యొక్క బర్త్ నెంబర్ 1 వస్తుంది. వాళ్ళ యొక్క బర్త్ నెంబరు ప్లస్ నెల ఇయర్ మొత్తం కూడితే ఎంత వస్తుందో అది 4 వచ్చిన వాళ్ళకి డెస్టినీ నెంబర్ కింద వస్తుంది. అంటే 1/4 ఈ కాంబినేషన్. ఇది వచ్చేసరికి రవి రాహు కలయిక కూడా చాలా బాగుంటుంది. అంటే ఈ ప్రకృతిలో మనకి అన్నీ బాగుండే ఉంటాయి, దాన్ని ఎలా యూజ్ చేసుకుంటాం అనేది మన చేతిలో ఉంటుంది. ఇది కూడా మంచి కలయిక నెంబరు. అంటే రాహు ఏం చేస్తాడంటే ఎక్కువ ఊహిస్తుంటాడు, ఎక్కువగా ఇప్పుడు మనకి ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తే దాన్ని పెద్ద చేసి చెప్తారు చూశారు కొంతమంది. దాన్ని ఈ రాహు ఉన్న వాళ్ళే చెప్పగలుగుతారు. ఊహాశక్తి ఎక్కువగా ఉంటుంది, విజువలైజేషన్ ఎక్కువగా ఉంటుంది, ఊహిస్తారు దీన్ని. చిన్న చిన్న కథలు ఇప్పుడు రచనా రంగంలో ఉండే వాళ్ళకి కానీ, కథలు రాసే వాళ్ళకి కానీ, సినిమా ఫీల్డ్ వాళ్ళకి కానీ ఈ నెంబర్ ఉన్న వాళ్ళు వెళ్తే సక్సెస్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు చెయ్యి ఎలా కావాలంటే అలా తిరుగుతుంది. ఇప్పుడు బ్యాడ్మింటన్ ఆడేవాడు ఎలా కావాలంటే అలా చెప్తారు, క్రికెట్ ఆడేవాడు ఎలా రిస్ట్ ఎలా తిరుగుతుందో వెళ్ళి ఆలోచన అలా తిరుగుతుంది. మీరు ఏదైనా చెప్పండి, అతనికి స్వతహాగా వస్తుంది. ఆ తేదీలో డెస్ట్ నెంబర్ ఉన్న వాళ్ళకి స్వతహాగా వస్తుంది అనమాట. ఈ యొక్క రవి దాని తోడు రవి మంచి వెలిగిస్తాడు. అంటే ఇతను ఏదైతే ఆలోచించాడో దాన్ని రూపంలో తీసుకెళ్ళడానికి, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి రవి చాలా సపోర్ట్ చేస్తాడు. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? డేట్ ఆఫ్ బర్త్ డెస్ట్ నెంబర్ ఒక్కటే కాదు, పేరు కూడా బాగుండాలి, పిలిపించుకునే పేరు కూడా బాగుండాలి. బాగా లేకపోతే మళ్ళీ వేస్ట్. అన్నీ ఉన్నా అల్లె నోట్లో సేన టైప్లో ఉంటుంది. ఈ ఈ యొక్క రాహు వల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఎవరు నమ్మరు. ఎందుకు నమ్మరంటే వాళ్ళకి విషయం తెలుసు. ఒక విషయాన్ని వీళ్ళు లోతుగా ఆలోచిస్తారు. మీరు ఒక అబద్ధం చెప్పారు, అబద్ధం చెప్పినప్పుడు అతనికి నమ్మబుద్ధి కలదనుకోండి, నమ్మితే ఓకే. అది అబద్ధం అనిపించింది అనుకోండి, దానికి 100 రకాలుగా అనుమానిస్తాడు వెనక. అంత డెప్త్గా ఆలోచిస్తారు. వెళ్ళే కొంత తవ్వుకొని చాలా లోతుకి వెళ్ళిపోతారు. దానివల్ల అతనికి లాస్ అవుతుంది, అతని పక్కన ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కానీ, లేకపోతే ఫ్రెండ్స్ కానీ, కొలీగ్స్ కానీ వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు కొంత ఇందులో ఉన్న వాళ్ళ నేమ్ కరెక్ట్గా లేనప్పుడు వాళ్ళ ఫ్యామిలీ పరంగా కూడా కొంచెం ఇబ్బందులు వస్తాయి. నాకు తెలిసి మ్యారేజ్ అయిన కొత్తల్లో కొంతమందికి దూరంగా ఉంటాం, డివోర్స్ దాకా వెళ్ళడం కాదు కానీ కొంచెం దూరంగా ఉంటారు. ఎందుకంటే ఈ క్యారెక్టర్ అర్థం చేసుకునేసరికి కొద్ది రోజులు పెట్టింది వాళ్ళకి, కొత్తగా పెళ్ళిన వాళ్ళకి. ఎంతగా ఉంటుంది క్యారెక్టర్. మంచివాడే అంతా బాగానే ఉంటుంది, కానీ ఇతనికి నమ్మాలి. ఇతను నమ్మకుండా ఏదన్నా చిన్న అబద్ధం ఏదైనా చెప్పారనుకోండి, ఇప్పుడు సపోజ్ భార్య ఉంది, ఊరికి బయలుదేరింది, ఎన్ని గంటలకు ఎక్కామంటే ఏదో మామూలుగా ఏదో సరాసరి ఏదో ఒక 3కి ఎక్కాను అన్నాను. 3కి ఆ టైంలో బస్సు లేదు, 3కి లేదు. అది అంటే 1కే ఎక్కింది, లేకపోతే 2కే ఎక్కింది, ముందే ఎక్కేశారు అంటే అబద్ధం చెప్పింది. ఏం జరిగింది అట్లా ఆ విధంగా ఏమవుతుంది, ఆ క్యారెక్టర్ని అర్థం చేసుకుని కొద్ది రోజులు టైం పడుతుంది. అందుకని ఫ్యామిలీ మ్యారేజ్ అయిన తర్వాత కొద్ది రోజులు డిస్టర్బెన్స్ ఉంటుంది. ఆ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు కూడా కొంచెం వీళ్ళకి దగ్గరగా ఉంటే ఇబ్బంది లేదు, అలా కొట్టుకుంటానో ఏదో తిట్టుకుంటానో జరిగిపోతూ ఉంటుంటారు. కాబట్టి ఆ చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయితే ఈ నెంబర్కి గల వ్యక్తులకి చాలా అద్భుతాలు ఉన్నాయి. ఎలా అంటే చిన్న స్థాయిలో నుంచి పెద్ద స్థాయిలోకి వెళ్తాం. చూశారా మనం ఎప్పుడన్నా? ఒక రాజకీయ నాయకుడు కానీ, ఒక సినిమా ఫీల్డ్లో కానీ, బిజినెస్లో కానీ, చిన్న స్థాయి నుంచి అంటే చిన్న సాధారణ కుటుంబంలో పుట్టి కూడా ఐఏఎస్ ఆఫీసర్లు అవుతారు. అలాంటి వాళ్ళంతా ఈకోవలోకి వస్తారు ఎప్పుడు పేరు బాగున్నప్పుడు. ఇదే ఒక 2 వ్యక్తులు, అంటే 2 ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక వ్యక్తి ఒక పొలిటికల్ లీడరు, అంటే ఒక గ్రామ స్థాయి లీడరు, అంటే ఒక చిన్న సర్పంచ్, ఒక ఎంపీటీసీ ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి. అతనికి నా దగ్గరకు వచ్చాడు. మ్యారేజ్ అయింది, కొంచెం డిస్టర్బెన్స్ అయిందండి. కొంచెం వాళ్ళ అమ్మాయి ఇంట్లో ఉంటుంది, మా ఇంట్లో నేను ఉంటున్నాను, కాకపోతే వెళ్ళొస్తున్నాం కానీ ఇద్దరు కలవట్లేదు ఇంట్లో. అత్తమామల దగ్గర గొడవ వచ్చి ఆమె రాకపోవటం, ఏదో ఇబ్బంది అయింది. నేను ఇట్లా మారండి, దాని పని మీద వచ్చాడు అతను, ఇట్లా ఉందని చెప్పేసి. వస్తే చూసిన తర్వాత నాకు అతను ఏం చేస్తాడో నాకు తెలియదు, నీకు పొలిటికల్గా బాగుంది ఇదంటే, అలా నేను సర్పంచ్ చేస్తున్నాను సార్. నేను అన్నాను, నువ్వు సర్పంచ్ కాదు, నీ స్థాయి తాలూకా స్థాయి, ఒక ఎమ్మెల్యే స్థాయి నీది, ఆ స్థాయిలో నువ్వు ట్రై చేయన్నాడు.
సార్ నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది సార్, నాకు నేను ఎమ్మెల్యే చేయగలనని, ఎందుకు మళ్ళీ నాకు ఇట్లాంటి అత్యాసాలు వస్తున్నాయి, ఇలాంటి కోరికలు కలుగుతున్నాయి ఎందుకు అనుకునేవాడిని. అంటే నేను ఒకటే చెప్పాను, ఈ ప్రపంచంలో నీకంటూ ఒక ఆలోచన వస్తే అది నీదైతేనే వచ్చిద్ది, నీది కాకుండా నీకు ఒక ఆలోచన రాదు. సీఎం కావాలన్న ఆలోచన నీకు వచ్చినా, నిజంగా నీకు వస్తే అది నీదైతేనే వస్తుంది. లేదా ఒక 100 కోట్లు నేను సంపాదించాలనుకున్నప్పుడు నీకు ఆలోచన వస్తే అది నీదైతేనే ఈ ప్రకృతిలో నీకు ఇస్తుంది. కాకపోతే దాన్ని నువ్వు పట్టుకోగలగాలి. ఏదో వచ్చింది కదా అని చెప్పేసి నువ్వు అనుకోవద్దు. కాబట్టి నీ స్థాయి అదే, ఎమ్మెల్యే చేయగలిగిన స్థాయి నీది అని చెప్తే అతను దానికి ఇక అతను ఎదిగిపోయాడు, మెంటల్గా ఎదిగిపోయాడు. ముందు మెంటల్గా ఎదగలేంది మనం ప్రాక్టికల్గా ఏం చేయలేం. ఓకే, ఎదిగాడు. ఎదిగిన తర్వాత సరే నేమ్ కరెక్షన్ చేశాము, వాళ్ళ వాస్తు కూడా చూసాం. ఎందుకంటే నాకే అనిపించింది ఇతను పెద్ద స్థాయికి వెళ్తాడు, ఇతను ఏదైనా మన దగ్గర అన్ని చేయించాలి. ఎందుకంటే మాకు కూడా ఏమనిపిస్తుంది అంటే, ఒక విషయం ఉన్న మనిషి దగ్గర అతనితో బాగా చేపియాలనిపిస్తుంది. అది మా స్వార్థం కూడా ఉంటుంది అందులో, ఎందుకంటే చేపించామంటే మాకు కూడా పేరు వస్తుంది, మా దగ్గర సబ్జెక్ట్ ఉంది కాబట్టి చెప్పేసి వాళ్ళకు ఇంటి వాస్తు మార్పు చేసాం, అన్ని అద్భుతాలు చేసాం. మొత్తం ఏదైతే ఉన్నారో నాకు సంబంధించిన వాస్తు నియమాలు ఎన్ని అద్భుతాలు చేయాలో అన్ని అద్భుతాలు చేసేసాం. తర్వాత ఒక 5 years తర్వాత అతను ఒక మండల స్థాయికి వెళ్ళిపోయారు. తర్వాత ఫ్యామిలీ బాగానే వచ్చేసింది. సరే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కడైనా ఉంటాడు, లేకుండా అసలు ఏమి ఉండదు. మనిషి అనేది ఎదగలేరు, సమస్యలు వస్తుంటే పరిష్కారాలు చేసుకుంటూ పోతుంటారు. తర్వాత అనుకోకుండా అతనికి ఎమ్మెల్యే టికెట్ వచ్చింది. ఎమ్మెల్యే అయ్యాడు, ఎమ్మెల్యే అయిపోయాడండి, ఎమ్మెల్యే అయిపోయాడు. తర్వాత ఆయన సరే, కొంతమంది ఎట్లా ఉంటారంటే కొంతమంది గుర్తుపెట్టుకుంటారు, ఎట్లా నాకు ఆ రోజు ఆయన చెప్పాడు కాబట్టి నేను సక్సెస్ అయ్యాను అనేది. కొంతమంది అలా ఉండరు, ఏమనుకుంటారంటే నా టైం బాగుంది, నాకు నేయాను, ఒకరు వేసేదంటే నీ టైం బాగుండబట్టి నా దగ్గరకు వచ్చావు, నీ టైం బాగా లేకపోతే నా దగ్గరకు వచ్చేవాడు కాదు. నేను చేసేది కూడా కాదు, అది భగవంతుడి మధ్యలో మన ఒక వారధిలాగా పెట్టాడు. అక్కడి నుంచి నా ద్వారా వస్తుంటుంది, ఇలా వెళ్ళిపోతూ ఉంటుంటుంది. నేను కూడా నాదని కూడా నేను అనుకోను. నీకు ఆ యోగం ఉండబట్టే నా దగ్గరకు వచ్చావు, అంటే ఎవరో నీకు మధ్యలో ఉండాలి. ఇక్కడ నుంచి నువ్వు బెంగళూరు వెళ్ళాలి, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే నీకు పైలట్ ఉండాలి, అతను తీసుకెళ్తేనే నువ్వు వెళ్ళిపోతావు. అది నువ్వే డబ్బులు పెడుతున్నావు, నువ్వే ఎయిర్పోర్ట్ దాకా వెళ్తున్నావు, నువ్వే కారు వేసుకెళ్తున్నావు, అన్నీ ఉన్నావు, కానీ నేను తీసుకెళ్ళేవాడు ఒకడు ఉంటాడు. అదేవిధంగా మనం చేసాము. సరే అద్భుతంగా బాగానే ఉన్నాడు, మనతో కూడా బాగానే ఉంటారు, ఏ ఇబ్బంది లేదు. అట్లా అంటే అంత పవర్ ఉంది దీనికి. అదేవిధంగా ఒక అతను చిన్న జాబ్ చేసుకుంటేవాడు, చిన్న జాబ్ చేస్తుంటే ప్రైవేట్ జాబ్ చేస్తుంటే అతను బీఈడి టీచర్ జాబ్ రాస్తే మంచి టాలెంటెడ్. అసలు ఎంత టాలెంట్ అంటే మనకి ఒక స్టేట్లో ఒక 20 ర్యాంక్స్ వస్తే అందులో ఒక ర్యాంక్ ఉండాలి అతనికి, అలాంటి వ్యక్తి. కాకపోతే అతను బీఈడికి జాబ్ రాలేదు. రాకపోతే తర్వాత ఎప్పుడైనా మనిషి ఎలా ఉంటాడంటే అన్ని సవ్యం జరిగిపోతుంటే ఏం గుర్తురావు, గుడికి కూడా వెళ్ళరు. కొద్దిగా చిన్న ప్రాబ్లం వచ్చి గుడికి కూడా వెళ్తారు, గుడికి వెళ్ళి ఎక్కడ ఏం దొరకలేదంటే ఎవరో ఆస్ట్రాలజీయో న్యూమరాలజీయో వాస్తు ఎవరెవరు వచ్చారు మన దగ్గర. అదేవిధంగా వచ్చినప్పుడు చూసిన తర్వాత సార్ నేను ఇట్లా బీఈడి రాలేదు, ఏం ప్రాబ్లం అంటే ఇదని చెప్పాడు. అసలు నీ స్థాయి అది కాదు, అందుకే నీకు రాలేదని చెప్పాను. అదే సార్ అన్నాడు, నేను అంత ప్రిపేర్ అయ్యాను తెలుసా, ఎంత కష్టపడ్డాను తెలుసా అంటే, నీ స్థాయి అది కాదు, నీకు బీఈడి రాదు, నువ్వు గ్రూప్ 1 ట్రై చేయి, అప్పుడు రాకపోతే నా దగ్గర రా చెప్పాడు. నాకు మామూలుగా ముందు ఏదో టెస్టులు ఉంటాయి కదా, వాళ్ళు మామూలుగా ఎగ్జామ్, ఆ టెస్టుల్లో బాగా వస్తాయి మార్కులు. అక్కడికి వచ్చేసరికి ఎందుకు ఫెయిల్ అయిపోతున్నా, అది ఎందుకు ఫెయిల్ అయ్యామంటే సార్ ఆ టైంలో నాకు అంత మైండ్ అంత రకంగా అనిపించింది సార్, నేను చాలా టెన్షన్ పడ్డాను, నాకు టాప్ 20లో రావాలి, టాప్ 10లో రావాలనుకున్నాను, నాకు టైం సరిపోలేదు అవన్నీ చేసేటప్పుడు, నేనే చెమటలు పోసేసి అంత ఇబ్బంది పడ్డానని చెప్పాడు. ఓకే నీకేం ఇబ్బంది లేదు, నువ్వు గ్రూప్ 1కి ట్రై చేయమని చెప్పాను. గ్రూప్ 1 కొట్టేశాడు. ఎట్లా దానికి టెన్షన్ పడలేదు. సరే బీఈడీ రాలేదు, గ్రూప్ 1 వస్తే మంచిది, రాకపోతే లేదు. ఇంటర్వ్యూ టెన్షన్ పడ్డాడు, ఎందుకంటే దగ్గరకు వచ్చేదా టెన్షన్ పడ్డాడు. అయిపోయింది, గ్రూప్ 1లో చేస్తున్నాడు, మంచి గ్రూప్ 1 అంటే ఆర్డీఓ సీటు స్థాయి కాదు కానీ కొంచెం పర్లేదు, మంచి జాబ్ వచ్చేసింది. అట్లా ఎందుకంటే మన స్థాయి ఏంటి అనేది తెలుసుకోగలగాలంటే నియమరాజులో ఉంటుంది. మన స్థాయిని మరిచి మనము అంటే మనల్ని మనం తక్కువ చూసుకోవటం వల్ల ఏమవుతుందంటే, నీకు ఉన్న అవకాశాలు ప్రకృతిలో ఎన్నో అవకాశాలు ఇస్తారు, ఎంతో అడగమని చెప్తూ ఉంటుంది ప్రకృతిలో. నీకు ఆ కెపాసిటీ ఉంది, నీకు ఒక అర్హుడు గలవాడు, నీకు ఒక అర్హత ఉంది. స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సరే ఆ అర్హతలని మీరు ఉపయోగించుకోవాలని చెప్తున్నాను. దానికి సంబంధించిన మార్గం ఇదొక మార్గం.
మనకి మనిషికి బాగాలేనప్పుడు ఆయుర్వేదం ఒక మార్గం ఉంటుంది, పోతే అలోపతి ఒక మార్గం, హోమియోపతి ఒక మార్గం, ఈ చాలా మార్గాలు ఉన్నాయి. ఇది ఒక మార్గం. దీని ప్రకారంగా కూడా మీరు ఏదైనా ఇలా డేట్ ఆఫ్ బర్త్ ఉన్నవాళ్ళు చూసుకొని మీ పేరులో కనుక ఏదైనా కరెక్షన్ ఉంటే చేసుకోండి, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. బర్త్ నెంబర్ 1 డెస్టినీ నెంబర్ 4 ఉన్నవాళ్ళు నేమ్లో ఏదైనా కరెక్షన్ చేసుకొని మీది జాతకం కనుక మార్చుకోవాలనుకుంటే గురుగారిని సంప్రదించండి. ధన్యవాదాలు గురుగారు.